రైస్ లేకుండా క్రిస్పీగా టేస్టీగా హై ప్రోటీన్ దోశ. ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు పొట్టుమినపప్పు, పావు కప్పు పెసర్లు, పావు కప్పు శనగలు, పావు కప్పు కందిపప్పు, అరకప్పు జొన్నలు తీసుకుంటున్నాను. ఈ జొన్నలకు బదులుగా మీరు బియ్యాన్నైనా వాడుకోవచ్చు. అర టీ స్పూన్ మెంతులు వేసి నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడుక్కొని ఆ నీళ్ళన్నీ వంపేసేయాలి. తర్వాత తగినంత నీళ్లు పోసి 8 నుంచి 10 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం ఈ పప్పులని నేను రాత్రే నానబెట్టుకున్నాను. ఈ పప్పులను చక్కగా నానిపోయాయి. ఇవి 2 సార్లు కడుక్కొని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఇంగువ, కొద్దిగా నీళ్లు వేసి రుబ్బుకుంటున్నాను. దీన్నంతటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసి అవసరమైనంత నీరు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. అవసరమైనంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కలపాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడుకోవచ్చు. ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక టేస్టీ చట్నీని తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో అరకప్పు నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు త్వరగానే వేగిపోతాయి. ఒక 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 5-6 పచ్చిమిర్చి చీలికలు, 6 లేక 7 వెల్లుల్లి రెబ్బలు, 4 మీడియం సైజ్ టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కాడలతో సహా వేయాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా ఉడికాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మగ్గించుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకి అయితే కాంబినేషన్ అదిరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, అరకప్పు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు వేయకపోయినా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ పెనం వాడుతున్నాను కాబట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయతో రుద్ది పెనాన్ని గ్రీస్ చేసి కొద్దిగా నీళ్లు చల్లుకుంటున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండిని గరిటెతో వేసి గుండ్రంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశపై కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మూత పెట్టి 2 సెకండ్లు ఉంచాలి. తర్వాత తిప్పి మరోవైపు కూడా రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా దోశలు రెడీ అవుతాయి. మిగతా దోశలను కూడా ఇదే విధంగా వేసుకోవాలి. నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి ప్రతి దోశకు ముందు కొద్దిగా నూనె రాసి ఉల్లిపాయతో రుద్ది దోశ వేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. క్రిస్పీ దోశ కావాలంటే మీడియం టు లో ఫ్లేమ్పై, సాఫ్ట్ దోశ కావాలంటే హై ఫ్లేమ్పై 2 వైపులా కాల్చుకోవాలి. క్రిస్పీగా కావాలన్నా సాఫ్ట్గా కావాలన్నా మీకు నచ్చిన విధంగా ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. ముందుగా తయారు చేసుకున్న చట్నీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.